వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను యాంకర్ హిమ. హైదరాబాద్ దాని చుట్టూ మళ్ళీ రియల్ రంగం పుంజుకుంది. గడిచిన 2024 సంవత్సరంలో నమోదైన అమ్మకాలు, కొనుగోళ్లు, లీజ్లే ఇందుకు నిదర్శనం. దేశంలో వేగంగా విస్తరిస్తున్న, అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ టాప్ ప్లేస్ లో ఉంది. ఐటీ ఇండస్ట్రియల్ కారిడార్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. దాంతో సిటీలో ఇల్లు, ఆఫీసుల కోసం ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయి. రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్థ 2024 హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లావాదేవీలకు సంబంధించి నివేదిక ప్రకటించింది. ఇందులో గత ఏడాది విపరీతంగా రియల్ ఎస్టేట్ పుంజుకున్నట్టు తేలింది. గత ఏడాది జీహెచ్ఎంసీ పరిధిలో 3,69,074 ఇళ్లు అమ్ముడయ్యాయి. 2023తో పోలిస్తే ఇది 12% ఎక్కువ. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో అమ్మకాలు జరగలేదు. 2023తో పోలిస్తే ఇళ్ల అమ్మకాల్లో 12% వృద్ధి సాధించినట్లు ఈ సంస్థ తెలిపింది. ఇళ్ల ధరలు కూడా 2023తో పోలిస్తే 8% పెరిగాయి. అలాగే ఆఫీసుల లీజ్ కార్యక్రమాలు కూడా భారీగా పెరిగాయి. కాకపోతే అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఎక్కువ నిర్మాణాలు స్టార్ట్ కాలేదు. ఇక ఇండ్ల విషయానికి వస్తే హైదరాబాద్ లో 1 కోటి నుంచి 2 కోట్ల మధ్యలో ధర ఉన్న ఇళ్లు హాట్ కేకుల్లో అమ్ముడుపోతున్నాయి. 2024 అమ్ముడుపోయిన ఇండ్లలో 45% ఈ ఇండ్లే ఉన్నాయి. బెంగళూరు తర్వాత దేశంలో ఎక్కువగా హైదరాబాద్ లోనే చాలా అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటవుతున్నాయి. హైదరాబాద్ చుట్టూ పక్కల 103 లక్షల ఆఫీసులు ఈ కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. 1 కోటి చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ ఆఫీసులు ఎక్కువగా లీజులో ఉంటున్నాయి. దాంతో కంపెనీలకు అవసరమైన బిల్డింగ్లను రియల్ ఎస్టేట్ నిపుణులు ఆ స్థాయిలోనే నిర్మిస్తున్నారు. 165 లక్షలకు పైగా స్క్వేర్ ఫీట్లు ఉన్న ఆఫీసు ఇప్పుడు నిర్మాణంలో ఉంది. 2024 జూలై నుంచి డిసెంబర్ మధ్యలో జరిగిన అమ్మకాలు, కొనుగోళ్లను బేరీజ్ వేసి ఈ నివేదిక వెల్లడించింది ఈ నైట్ ఫ్రాంక్ సంస్థ. ఈ లెక్కన హైడ్రా వచ్చినా కూడా రియల్ రంగం మీద పెద్దగా ప్రభావం పడలేదని తేలిపోయింది. రియల్ ఎస్టేట్ మళ్లీ పుంజుకుంది కాబట్టి ఆ వేవ్ ఇంకో ఏడాదికి పైగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పైగా అందుకు తగ్గట్టి సిటీ కూడా అన్ని విధాలుగా డెవలప్ అవుతూ ఉండడంతో రియల్ రంగానికి ఇప్పట్లో డోకా లేదనే చెప్పుకోవాలి.